హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఫెర్టిలైజర్ని అయితే స్కిప్ చేయకుండా మీ మొక్కలకి ఇవ్వండి. రిజల్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఏ పువ్వులైనా సరే గుత్తులుగా మొగ్గలు వచ్చి విరగ పూస్తాయి. మందార కానీ, చామంతి కానీ, గులాబీ కానీ, వీరజాజి కానీ, ఇంక ఏ ఇతర ఫ్లవర్స్ అయినా కూడా అద్భుతంగా బ్లూమ్ అవ్వడానికి ఈ ఫర్టిలైజర్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నువ్వుల నూనె. యాక్చువల్లీ ఇది నాకు దీపారాధనకు ఎప్పుడు వాడినప్పుడు కొంచెం దీపంలో మిగిలిపోతుంది, అట్లా స్టోర్ చేసి పెట్టుకున్నాను. లేదంటే మీ దగ్గర డైరెక్ట్ నువ్వుల నూనె ఉన్నా కూడా వేసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. అయితే నాకు ఇది అందులో ఉండిపోయింది కదా అని చెప్పేసి నేను ఇదే వాడుతున్నాను. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ అయితే శనగపిండి వేసుకున్నాను. 3 టేబుల్ స్పూను. ఇందులో ఈ ఆయిల్లో పర్ఫెక్ట్గా ఇది కలిసిపోవాలి, ఈ పిండి అనేది. ఈ విధంగా వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా 4-5 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. ఇలా అయితే నేను వేసేసుకొని మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో అనేది ఇది మొత్తం కలిసిపోవాలి, అప్పుడే ఇది వాటర్లో పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఉండలుగా ఉంటే వాటర్లో మిక్స్ అవ్వదన్నమాట, ఎక్కడ పడితే అక్కడ తేలుతుంది ఇక వాటర్లో. అట్లా తేలకుండా మొక్క అబ్జర్వ్ చేసుకునే విధంగా ఇది మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకొని, ఇప్పుడైతే ఇది వాటర్లో కలిపేసుకొని మొక్కలకు డైరెక్ట్గా ఇచ్చేయడమే. ఎటువంటి శ్రమ కష్టం లేకుండా సింపుల్గా చేసుకునే ఫెర్టిలైజరు. నేను డైరెక్ట్ ఇందులోనే పట్టేసి డైరెక్ట్ ఇంకా వాటర్లో కలిపేశాను. ఇది చాలా దీంట్లోనైతే కాల్షియం, ఐరన్, మినరల్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి చక్కటి ప్రోటీన్స్ కూడా అందుతాయి మొక్కలకి. మనుషులకే కాదండి, మొక్కలు కూడా అన్ని పోషకాలు అందినప్పుడు రిజల్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ సింపుల్ మెథడ్లో ఉంటుంది ఇది. మొత్తం కూడా వాటర్లో మొత్తం కలియబెట్టేసి చూసారు కదా, మొత్తం వాటర్లో కలిసిపోయింది. ఏమాత్రం అసలు ఎక్కడ కూడా కనిపించకుండా మొత్తం వాటర్లో కలిసిపోయింది. అలాగే ఈ మధ్య కాలంలో నాకు టమాటా మొక్కలు వాటంతట అవే జర్మినేట్ అయ్యి చాలా త్వరగా, అంటే వాటంతట అవే జర్మినేట్ అయినవి ఎప్పుడు కూడా క్రాప్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. మనం నారు పోసుకొని వేరే దగ్గర పెట్టేవి కొంచెం లేట్ అవుతుంది. ఇవి వాటంతట అవే జర్మినేట్ అయ్యి గుత్తులుగా క్రాప్ అనేది ఉంది. అలాగే పూల మొక్కలకు, మందారాలకు, వాటన్నిటికీ ఇది ఇచ్చాను. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడ క్రాప్ దశలు చూడండి, గుత్తులుగా పిందెలు చాలా ఎక్కువగా వచ్చినాయి. గుత్తులుగా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం హార్వెస్ట్ తీసుకోవాలంటే తప్పకుండా వీటికి పోషకాలు అనేది మనం తప్పకుండా ఇవ్వాల్సిందే. ఇంకా టమాటాలు అయితే నేను అనుకున్నాను, నేను నారు వేసి పెడదాం అనుకున్నాను, కానీ కిచెన్ వేస్ట్ నేను మొక్కల మధ్యలో వేస్తూ ఉంటాను కదా, ఆ కిచెన్ వేస్ట్లో సీడ్స్ పడి చాలా మొక్కలు అయితే జర్మినేట్ అయ్యి చాలా మంచిగా క్రాప్ అనేది చక్కగా వస్తుంది. ఇట్లా క్రాప్ దశలో ఉన్నప్పుడు మొత్తం కూడా ఇలాంటి పోషకాలు ఇస్తేనే మొక్క అనేది బలంగా ఏపుగా వచ్చి కాయలన్నీ దృఢంగా ఉంటాయి, కాయల సైజు కూడా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, మొక్క అసలుకు దాని బరువు ఎక్కువైపోతుంది మొక్కకు అనేది. దాని ఏమంటారు కదా, అసలు మొక్క చిన్నది, కాయలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. అందుకని చెప్పేసి ఇంకా మిగతా ఫ్లవర్ కూడా కాయలుగా మారాలి అంటే తప్పకుండా ఇవ్వాల్సిందే. ఈ మధ్యలో ఈ గులాబీ మొక్కనైతే మీకు చాలా వీడియోస్లో చూపించాను. ఎన్ని పువ్వులు హార్వెస్ట్ చేశాను, మళ్ళీ కొత్తగా చూడండి మళ్ళీ మొగ్గలు ఎలా వచ్చాయో. చాలా పువ్వులు అయితే ఘోరంగానే హార్వెస్ట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ హార్వెస్ట్ చేయడం వల్ల పువ్వులను అయితే వీడియో తీయలేకపోతున్నాను. నేను వెళ్ళినప్పుడు చీకటిగా ఉంటుంది. ఇంకా నేను ఈ మధ్య 6:30 అయినా కూడా వెంటిలేషన్ రావట్లేదు, తెల్లవారట్లేదు కదా. నేను అంతకంటే 5:30కి నేను హార్వెస్ట్ చేస్తూ ఉంటాను పూజ కోసం. ఇంకా ఆ టైంలో ఇంకా వీడియోస్ తీసి ఇంకా టైం అవుతుందని చెప్పేసి అంత పొద్దున్నే పూజ చేయాలనేది నేను ఎప్పుడు అలా చేస్తుంటాను కాబట్టి ఇంకా వీడియోస్ తీయడం అనేది టైం కుదరట్లేదు. ఇక్కడ లైట్ పింక్ కూడా నాకు ఫేవరెట్ కలర్, చాలా చక్కగా పువ్వులు అయితే వచ్చాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత సింపుల్ మెథడ్ ఫెర్టిలైజర్ మీకు ఎటువంటి ఏ పువ్వు రావట్లేదన్నా కూడా తప్పకుండా ఇచ్చి చూడండి. మొన్న పింకు మందార గురించి కొంతమంది నన్ను అడిగారు. పింకు మందారని అలోవీరా జెల్లులో పెట్టేసి, అదే హనీలో ముంచేసి దేంట్లోనైనా ఒక మట్టిలో పెట్టేయండి, దాన్ని నీడలో ఉంచండి, త్వరగా బ్రతుకుతుంది కొమ్మ ద్వారా కూడా అడిగారు. వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇక్కడ కూడా టమాటాలు హార్వెస్ట్కి వచ్చాయి. రేపు చిక్కుడు టమాటా అయితే హార్వెస్ట్ చేయాలి. కొన్ని ఎక్కువగానే గుత్తులుగా వచ్చాయి కాయలు అయితే. నేను చేసుకునే పోషకాలు అయితే ఒక బకెట్ వాటర్లో కలిపేసి ప్రతి మొక్కకు కొంచెంగానే ఇచ్చాను. ఎందుకంటే ఎక్కువ ఇస్తే డ్రైన్ హోల్ నుంచి బయటికి పోకుండా ఓన్లీ మొక్క అబ్జర్వ్ చేసుకునే విధంగా కొన్ని ఇవ్వాలి. అంటే ఎక్కువ బయటికి పోకుండా చూసుకోవాలి. మొక్క ఎంత అవసరమో అంతవరకు ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత హార్వెస్ట్ కూడా చాలా చక్కగా వస్తుంది.
మీకు ఈరోజు ఒకటి హార్వెస్ట్ ఉంది చేసేది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చిక్కుడు చాలా రోజులు అవుతుంది కదా చూపించక. ఈ మధ్య ఇంకా ఆ మధ్య కాలంలో ఎక్కువ చిక్కుడు హార్వెస్ట్ చూపించాను కదా, మళ్ళీ చేయాలి. అలాగే ఈ మొక్కలకు కూడా మొన్న చూపించాను కదా, నల్ల పేను పట్టిందంతా, అది కూడా మొత్తం పోయింది. దీనికి ఉన్న పువ్వులు కూడా మొత్తం హార్వెస్ట్ చేశాను. అసలు నిజంగా చాలా చక్కగా, ఇది సింపుల్గా, అసలు పోషకాలు చేసినట్లే అనిపించట్లేదు. శ్రమ లేని పోషకాలు అన్నమాట ఏదైనా సరే నేను చూపించేవి. అందుకే మన వీడియోస్ చాలా వరకు సింపుల్గా ఉంటే రిజల్ట్ పెద్దగా ఉంటుంది. ఎక్కువ కష్టం లేని పోషకాలు అన్నమాట. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మొక్కలకు కూడా చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది. పువ్వులు కానీ వెజిటేబుల్ కానీ మీరు అన్నీ ప్రతి వీడియోలో చూస్తున్నారు కాబట్టి మన ఛానల్ మోస్ట్లీ మీ అందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించే పోషకాలు ఎలా ఉంటున్నాయి అనేది కూడా మీకు ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే మీ అభిప్రాయం కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే చాలా పోషకాలు చూపించాను కదా, అవి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా ఉన్నాయి, ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేను చెప్పే పోషకాల గురించి కూడా మీరు కామెంట్లో తెలియజేయండి. మీరు పెట్టే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ కామెంట్ కూడా నాకు చాలా ముఖ్యం. తప్పకుండా కామెంట్లో కూడా మీ అభిప్రాయాలని తెలియజేయండి. చక్కటి కలర్. ఈ పువ్వులు కూడా రోజు నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. మళ్ళీ మొగ్గలుగా ఉన్నాయి, బ్లూమ్ అవుతున్నాయి. అందుకే ఎక్కువగా గుత్తులుగా ఉండకుండా నేనేంటంటే ఇవి పూసినాయి 2 days కంటే ఎక్కువగా ఉండవు. ఇది నాటు గులాబీ. అందుకని చెప్పేసి అలా రాలిపోవడం నాకు ఇష్టం లేకుండా, అందుకని చెప్పేసి నేను పువ్వులు అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మొగ్గలు కూడా మళ్ళీ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇదైతే దాదాపు 4 years అండి. ఈ మొక్క అందులోనే పెట్టాను, రీపాట్ కూడా చేయట్లేదు. చేయాలి. కొన్ని కొత్త టబ్బులు అయితే తీసుకురావాలి. తీసుకొచ్చి మళ్ళీ అన్నీ రీపాట్ చేసుకోవాలి. చూడండి అడుగు భాగంలో ఇలా ఉండిపోయింది. ఇంక ఇదంతా మళ్ళీ ఇందులో కలిపేసి మొత్తం ఇక మందార మొక్క ఒక్కొక్క దానికి ఇచ్చేయాలి. మందార మొక్క కూడా చాలా చక్కగా పోషకాలు అందినప్పుడు పువ్వులు కూడా చక్కగా వస్తాయి. దీనికి మొగ్గలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ మొగ్గలన్నీ పర్ఫెక్ట్గా పూయాలి అంటే ఇలా. అలాగే తీగ మళ్ళీ కూడా ఇక్కడ అన్ని మొగ్గ దశలు ఉన్నాయి. ఇంకా వీటికి కూడా ఇచ్చామనుకో చాలా చక్కగా వస్తాయి. ఈ మధ్యకాలంలో తీగ మళ్ళీ చెట్టుని ఎక్కువ పట్టించుకోలేదు. వీటి మధ్యలో చాలా మొక్కలు పెట్టాను, అందువల్ల అది ఎక్కువ పూయలేదు. అంటే దాని పాట్లో ప్లేస్ బాగుందని చెప్పేసి చిన్న మొక్కలు పెట్టాను. ఇది రెడ్ మందార. ఇది యాక్చువల్లీ మేమైతే రక్త మందార అంటాం, రెడ్ కలర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా మొగ్గలు వచ్చాయి, దీనికి కూడా ఇచ్చేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చిన్నది ఇక్కడ వామాకు చెట్టు వేసాను. చూడండి ఎంత పెద్దగా అల్లుకుపోయిందో. దానికి జస్ట్ కొంచెం తగిలినా కూడా కొమ్మలు ఇరిగిపోతుంటాయి. మొన్న ఒకటి ఇలాగే చేస్తుంటే కొమ్మ అయితే విరిగిపోయింది. ఇది కూడా ఇక్కడ దొండపాదు మధ్యలో కొంచెం ప్లేస్ ఉందని ఇక్కడ నాటాను. ఈజీగా బ్రతుకుతుంది, ఒక చిన్న కొమ్మతోని ఈజీగా బ్రతికేస్తుంది. చాలా మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఎక్కడ కొమ్మలు ఉంటే అలా నాటేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.